హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఈరోజు మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన డేట్స్ కావచ్చు, ఫీజెస్ కావచ్చు, కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ తరఫున స్టార్ట్ చేసిన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మిమ్మల్ని మెంటర్షిప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించింది. సో అది కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, అంటే బి అండ్ సి కేటగిరీ సీట్స్ అంటాము, అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కానీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కానీ అంటూ ఉంటాము. సో ఇదన్నమాట. అంటే దాదాపుగా మనకి బి కేటగిరీ సీట్ తీసుకుంటే సంవత్సరానికి ఒక 12 లక్షల వరకు కూడాను కాలేజ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఆ సీట్లకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో మొదటగా ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కానీ మనం చూస్తే, ఎవరైతే స్టూడెంట్స్ నీట్ 2025 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో, మీరు కానీ తెలంగాణ స్టేట్లో ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలి అంటే ఈ పెయిడ్ సీట్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే లోకల్ రూల్స్ ప్రకారం ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని కానీ చూస్తే, తెలంగాణ స్టేట్లో ఉన్న 85% మేనేజ్మెంట్ కోటా సీట్స్కి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ 15% సీట్స్ ఉంటాయి కదా, ఇవి నాన్ లోకల్ కింద ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే ఈ 15% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కాబట్టి దీంట్లో ఉన్న 85% సీట్లు తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయి. మిగిలిన రిమైనింగ్ 15% సీట్స్కి ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 15% సీట్స్కి నాన్ లోకల్స్ మాత్రమే కాకుండా మళ్ళీ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక మరొక విషయం ఏంటి అంటే, ఈ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కోర్స్కి వేరే అప్లికేషన్, బీడీఎస్ కోర్స్కి వేరే అప్లికేషన్ అయితే రాదు. ఎంబీబీఎస్ బీడీఎస్ రెండింటికి కలిపి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ చేశారంటే కనుక ఎంబీబీఎస్కి పార్టిసిపేట్ చేయొచ్చు, బీడీఎస్కి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఈ మేనేజ్మెంట్ కోటాలో. సో ఇక కొంతమంది స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ ఏంటి అంటే, నేను ఫ్రీ సీట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేశాను, మళ్ళీ నేను మ్యాండేటరీగా మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేయాలా వద్దా అని చెప్పి. సో మీకు మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్ తీసుకోవాలి అని అనిపిస్తే మీరు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయండి. లేదు నాకు ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో వస్తే జాయిన్ అవుతాను, లేదంటే వద్దు అనుకున్నారనుకోండి, మీరు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక మరికొంతమంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, నేను ఫ్రీ సీట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేశాను, సేమ్ అదే అప్లికేషన్తో మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవచ్చా అని చెప్పి. సో అలా అయితే కుదరదు. ఎందుకంటే ఫ్రీ సీట్ కోటా కౌన్సిలింగ్ వేరు, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ వేరు. మీరు దేనికైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ కౌన్సిలింగ్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ సీట్ కోటాలో రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ సీట్ కోటాకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మేనేజ్మెంట్ కోటాకి రిజిస్టర్ చేసుకుంటే మేనేజ్మెంట్ కోటాకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. లేదు మీరు ఫ్రీ సీట్కి అప్లై చేశారు, మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేశారనుకుంటే మీరు ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో బి అండ్ సి కేటగిరీలో ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో మీరు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అనేది కానీ చూస్తే 31 జూలై ఈవినింగ్ 6 PM నుంచి, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7th ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంది. అలాగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి tspvt.medadm.tschE.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కానీ చూసుకుంటే 12,000 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనేవి ఉంటుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు. అండ్ ఇకపోతే మనకి అప్లికేషన్ చేసే టైంలో బి అండ్ సి కేటగిరీ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీకు బి కేటగిరీ కావాలంటే బికి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి కూడా కావాలి అనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 12,000 రూపీస్ అనేది పే చేసేస్తారు కదా. సో బట్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఓన్లీ బి కేటగిరీ అని మాత్రమే ఇచ్చారు, బి కేటగిరీకి అప్లై చేశారు. తర్వాత అంటే ఇంకా కొద్ది రోజులకి మీరు సి కేటగిరీకి కూడా అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి, అలాంటి టైంలో మనకి రౌండ్ 1 కానీ వెబ్ ఆప్షన్స్ రాకుండా ఉంటాయి కదా, అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చే టైంలో మీరు సి కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా లేట్ ఫీ అంటే 20,000 రూపీస్ అనేది డీడీ ఫార్మాట్లో యూనివర్సిటీకి పే చేసినట్లయితే మీకు ఇప్పుడు బీకి పెట్టుకున్న
తర్వాత మళ్ళీ సీకి కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే 20,000 రూపీస్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నోటిఫికేషన్లో అండ్ ప్రాస్పెక్టస్లో అయితే ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసినట్లయితే మీకు సింపుల్గా అర్థమవుతుందన్నమాట. సో చాలాసార్లు ఈ డాక్యుమెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా అప్లికేషన్ చేసే టైంలో యూజ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్కి బీడీఎస్కి కలిపి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ఈ ఒక్క అప్లికేషన్ చేసినట్లయితే ఎంబీబీఎస్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు, బీడీఎస్ కోర్స్కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇదైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ తరఫున స్టార్ట్ చేసిన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అంటే కింద చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.